హాయ్ అండి. మీకు కూడా మా హోటల్‌లో లాగా పూరీలు పొంగుతూ బాగా టేస్టీగా రావాలనుకుంటున్నారా? మీరెప్పుడు చేసినా ఈ విధంగా రాకపోతే కనుక నేను చెప్పే టిప్స్ కొన్ని ఫాలో అవుతూ మీరు కూడా పూరి చేయండి. చాలా బాగా వస్తది. దీనికోసం పూరి పిండి తీసుకొని దాంట్లో కొంచెం అంత సాల్టు, ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి. లేదంటే మరీ మెత్తగా అయిపోయినా గానీ మనకు చేయడానికి రాకోకుండా చేతికి బాగా అంటుపోతూ ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని, తర్వాత మీరు పూరీలు గనక చేసుకుంటే, పూరీలు చాలా బాగా వస్తాయండి. మంచి కలరొస్తది. పూరీ పిండి కలిపిన వెంటనే గనక మీరు పూరీలు చేసేసుకున్నారంటే గనక, పూరీలు అంత కలర్ రావండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన ఒక కవర్ కప్పేసుకొని, పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత పూరీలైతే చేసుకుంటానండి. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని, వాటిని ఇలాగ రౌండ్‌గా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదండి. అలాగని మరీ పలచగా చేసుకున్న పూరి క్రిస్పీగా వచ్చేస్తది. తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్‌లో వేసి ఒకసారి ముంచి గనక వదిలేసామంటే పూరీలన్నీ కూడా బాగా పొంగుతాయండి. కలర్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా చేసిన పూరి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. మేము పూరి ఎప్పుడు కూడా ఆయిల్‌తో చేయము. పూరి పిండితోటే చేస్తామండి. పిండితో చేసి ఇలాగ ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే గనక పూరి చల్లారినా గానీ గట్టిపడదండి. మెత్తగానే ఉంటుంది. 2 వేలుతో తుంచేటట్టుగా ఉంటుందండి. ఇలా పొంగిన పూరి మనకి చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.